శుభోదయం. ద్వాదశ రాసుల వారికి తేదీ 15 నవంబర్ 2024 శుక్రవారం రోజు. రాశి ఫలాలు. మొదట మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మేషరాశి వారు ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆశించిన ఫలితాలు వస్తాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగస్తులకు శుభకాలం. వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఒక వార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం శుభదాయకం. వృషభ రాశి వారు మీదైన రంగంలో పట్టుదల, ఏకాగ్రత మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించే ముందు కుటుంబ సభ్యులు అంగీకారం తప్పనిసరి. గణపతిని స్మరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. మిథున రాశి వారు మనోబలంతో విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో అధికారులు అండదండలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. లాభంలో చంద్రబలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈశ్వర ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి వారు ప్రారంభించబోయే పనిలో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ముఖ్యమైన పనులు చేసే ముందు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. దైవబలం రక్షిస్తోంది. వ్యాపారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. శుభకార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. శ్రీలక్ష్మీ స్థితి అదృష్టాన్ని ఇస్తుంది. సింహరాశి వారు మీ రంగాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు. నిండు మనసుతో పనులను పూర్తి చేస్తారు. ప్రశంసలను అందుకుంటారు. తోటి వారితో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. నవమంలో చంద్రబలం అనుకూలంగా లేదు. ఎవరిని అతిగా నమ్మి మోసపోరాదు. దుర్గా ధ్యానం చేస్తే మంచిది. కన్య రాశి వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. నిరుత్సాహపడకుండా పనిచేస్తే విజయానికి చేరువవుతారు. విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు. అష్టమంలో చంద్రబలం అనుకూలంగా లేదు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. శ్రీ సూర్యనారాయణ మూర్తి సందర్శనం శ్రేయోదాయకం. తులరాశి వారు చక్కటి ఆలోచన విధానంతో భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తారు. తోటి వారి సహకారంతో పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మాట పట్టింపులకు పోరాదు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభదాయకం. వృశ్చిక రాశి వారు ప్రారంభించబోయే పనిలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో ఎదుర్కొంటారు. విజయం వరిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. ఎవరిని అతిగా నమ్మి మోసపోకండి. ప్రయాణం విషయంలో జాగ్రత్త. శివ ధ్యానం చేస్తే మంచిది. ధనుస్సు రాశి వారికి సంపూర్ణ ఆత్మబలంతో విజయసిద్ధి కలదు. మీ రంగాల్లో ప్రతిభతో తోటి వారిని ఆకట్టుకుంటారు. పంచమంలో చంద్రబలం అనుకూలంగా లేదు. అస్థిర నిర్ణయాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అపార్థాలకు తావివ్వకండి. ఆదిత్య హృదయం చదివితే మంచిది. మకర రాశి వారు విశేషమైన ఏకాగ్రతతో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తోటి వారి సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. మొహమాటంతో ఇబ్బందులు ఎదురవుతాయి. చతుర్థంలో చంద్ర సంచారం వ్యతిరేక ఫలితాలను ఇస్తోంది. మనశ్శాంతి కోసం చంద్రధ్యానం చేయండి. కుంభరాశి వారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. పెద్దల ఆశీస్సుల వల్ల అంతా మంచే జరుగుతుంది. ఈశ్వర ఆరాధన చేయండి. ఇక మీన రాశి వారికి ఈరోజు ఎలా ఉందో తెలుసుకుందాం. వారి రంగాల్లో ముందుచూపుతో వ్యవహరించి విజయం సాధిస్తారు. తోటివారి సహకారంతో పనులు చక్కగా పూర్తవుతాయి. కుటుంబ శ్రేయస్సు కోసం మీరు చేసే ఆలోచనలు ఫలిస్తాయి. ద్వితీయంలో చంద్రబలం తక్కువగా ఉంది. మనశ్శాంతి లోపించకుండా కాపాడుకోవాలి. సూర్యస్థుతి మంచి ఫలితాన్ని ఇస్తుంది. శుభమస్తు. సర్వేజన సుఖినో భవంతు.